హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈరోజు వచ్చేసి మీరు నా థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. ఆస్ట్రేలియాలో వచ్చేసి ఇక్కడ తాయి వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటున్నారండి. ఇది ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. అది చూడడానికే ఈరోజు మేము వెళ్తున్నాం అనమాట. అసలు తాయి వాళ్ళు ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు, ఎవరెవరు వస్తారు, ఎలా ఉంటుంది వాళ్ళ ట్రెడిషన్ అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేనైతే చాలా యాంగ్జైటీగా వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు చూసేద్దరు వచ్చేసేయండి. చూసారు కదా మాకైతే కార్ పార్కింగ్కి దొరకలేదండి. అందుకని ఆపోజిట్లో ఉన్న షాపింగ్ మాల్లో అయితే పెట్టేసుకొని మేము ఇటు సైడ్ అయితే నడిచి వచ్చేసామన్నమాట. మేము వచ్చే టయానికి ఆల్రెడీ చాలా కార్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఫుల్ నిండిపోయినారనమాట జనాలు అనేవాళ్ళు. చూసారు కదా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు, ఎమర్జెన్సీ పోలీసులు, ఎమర్జెన్సీకి మెడికల్ వాళ్ళు అందరూ రెడీగానే ఉన్నారు. అంటే ఫుల్ రష్ ఉన్న దగ్గర ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేసి అందరు రెడీగానే ఉన్నారనమాట. చూసారు కదా ఫుల్ కార్లు అయితే నిండిపోయి ఉన్నాయి. చాలామంది అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట. మేము వెళ్ళే టైం వచ్చేసి 7 అయిందనమాట. అంటే ఇది వచ్చేసి మార్నింగ్ 11కి స్టార్ట్ అయింది. చూసారు కదా ఇది డేట్ వచ్చేసి మార్చ్ 23 జరిగింది, సాటర్డే రోజు. మార్నింగ్ 11కి స్టార్ట్ అయింది. నైట్ 9 వరకు అయితే జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చి $3. సెక్యూరిటీ వాళ్ళు చూసారు కదండి. ఇక్కడ మనకి ఏదైనా తెలియకపోతే ఇక్కడ స్కానర్ ఉంది చూసారు కదా. ఈ స్కాన్ చేసుకుంటే మనకి ఏ టైంలో ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనేది అయితే చూపిస్తుంది అనమాట. 12 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చేసి ఇక్కడ టికెట్ అయితే ఏమి ఉండదు. 12 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే టికెట్ ఛార్జ్ చేస్తారు $3. ఇక్కడ వచ్చేసి క్యాష్ ఉన్నా తీసుకుంటారు. అండ్ ఇట్లాగా మనీ స్వైప్ అయినా చేయొచ్చండి. ట్యాప్ చేసి పే చేయొచ్చు మనము. పదండి అలా ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. మనకి ఎంటర్ అయిపోగానే ఫొటోస్ తీసుకోవడం కోసమని వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన కొన్ని అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. చూసారు కదా ఇవి వచ్చేసి నేను కొన్ని మూవీస్లో అయితే చూశాను ఇట్లా ఉండడము. మళ్ళీ ఇక్కడ రియల్గా చూస్తున్నాను. నేనైతే ఫోటోకి పోజ్ ఇద్దామని ఇచ్చాను, కానీ అక్కడ రాయి అయితే తట్టుకుంది. మా పాప చూసారా నేను కూడా ఇస్తాను అని వస్తుంది అనుకున్నారు కదా, కాదు తను అవి నేను పీకేస్తాను అని వస్తుంది. తనతో ఒక ఫోటో అయితే దిగేశాను నేను. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు అనేది కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తాను. చూసారు కదా ఇక్కడైతే ఇలా రౌండ్గా ఉన్నాయి చూసారా. ఇవి వచ్చేసి డెకరేషన్ కోసం పెట్టారు. అంటే వాళ్ళ ట్రెడిషన్లో ఏదో అర్థం ఉందండి, నాకైతే తెలీదు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళ తాయిలో చెప్తున్నారు, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నారు, కానీ నాకు అర్థం కాలేదు. ఇంకా చూసారా వీళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. వీళ్ళు మా పాపను చూసి భలే ఉంది మీ పాప అని చెప్పేసి పాపతో మాట్లాడుతున్నారు. చూసారు కదా అంటే ఫుల్ మా పాప కొంచెం బాగుంటుంది, అంటే వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. హాయ్ చెప్పడము, వాళ్ళకి ఇట్లా హైఫై చేయడము అట్లా చేస్తుంటుంది. సో అందుకని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది చూసారు కదా ఫుల్ డెకరేషన్ అయితే ఇలా వచ్చేసింది. మా పాప అది పీకుతానని వెళ్తుంది, నేనైతే వెళ్ళొద్దు అన్నట్టు ఆపుతున్నా అనమాట. మీకు ఎలా అనిపించాయి ఈ డెకరేషన్స్ అనేది నాకు చెప్పండి. ఇందాక చెప్పాను కదా ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ తాయి వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వచ్చేసి ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తారంట. గాలిపటాలు చూడండి ఇక్కడ ఇస్తున్నారు. ఎగరేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నారు అనమాట. చూసారు కదా బాగున్నాయి. కాకపోతే ఇవి మనలాగా పేపర్తో తయారు చేసింది కాదండి, ఏదో డ్రాగన్ అండ్ స్నేక్స్ అట్లా ఉందన్నమాట అది. అండ్ ఇవి వచ్చేసి కర్డ్ బోర్డ్ ఉంటుంది కదా అట్ట ముక్కలు, వాటితో తయారు చేశారు. ఇది వచ్చేసి అక్కడ డ్యాన్సులు వేయడానికి కొంతమంది వాలంటీర్స్ వస్తారు కదా వాళ్ళ కోసము ఫుడ్ అనమాట. వాళ్ళకి మాత్రమే, ఇది మనకి ఎవరికి ఇవ్వరు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు మనం వీడియో తీస్తుంటే భలే మాట్లాడతారండి. హాయ్ చెప్పడము వాళ్ళ లాంగ్వేజ్లో మనకి చెప్తారు. చూసారు కదా వీళ్ళిద్దరు అయితే పోజ్ ఇచ్చారు మంచిగా. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ట్రెడిషన్కి సంబంధించిందే ఊల్స్ ఉంటాయి కదా. అంటే ఉలన్ మనము ఊల్ తోటి డిజైన్ చేసుకుంటాము, కొన్ని బొమ్మలు అలాంటివి చేసుకుంటుంటాం కదా. అట్లాగే ఇక్కడ వీళ్ళు కూడా ఈ ఐటమ్స్ అన్నీ చేస్తున్నారండి. భలే అనిపించింది ఇది కూడా చూడడానికి. మా హస్బెండ్ చెప్తున్నారు కొంచెం ముందుకెళ్ళు, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ డీజే అన్నీ జరుగుతున్నాయి కదా అది చూయించిపో, వాళ్ళకి జనాలు చూస్తారు మంచిగా ఉంటుంది అని చెప్పారు. సరే అని కొంచెం ముందుకు వచ్చాను. ఈ పాప చూసారా ఫేస్ పెయింటింగ్ వేయించుకొని ఉంది. ఇక్కడ నుంచి నేను నా వాయిస్ ఆపేస్తాను. అక్కడ వాళ్ళు పాడే లైవ్ మ్యూజిక్ అయితే మీరు వినండి, మీరు ఎంజాయ్ చేయండి.อย่าฉีดมากครับโอ้ยเดี๋ยวเหม็นเปรี้ยวน้ำตาลีน้ำตากับหนุ่มเมืองหลวงที่คนข้างหลังไอ้พวกได้อย่างเดียวครับขอพวงมาลัยด้วยหรือเปล่าที่เที่ยวขาดใครโอ้แม่เลยไม่ได้เหรอเนี่ยโอ้โหทำร้ายเขาเรียกว่าบุคลีและบุคคลเนี่ยคงจะโดนเขาทิ้งไปเดินหาเศร้า
ฉันจำได้ไหมเป็นคุณนายวันน่าสงสารเสียนี่ก็ไรเอาช่วยทำเอาละชิชมมาแล้วเว้ยชิชมมาแล้วอาสาวจะพูดส่งเสียงหน่อยเชื่อจะพูดไปหาคนหน้าดีกว่าคนสวยหาคนมีจะดีทีนี้ไม่มีความหมายคืนอยู่ไปจะเป็นของเอาแล้วเว้ยสีส้มส่งเสียงหน่อยสีส้มขอให้โชคดีโทษทีนะพี่เลวะవిన్నారు కదండి మ్యూజిక్. అక్కడ వచ్చే మ్యూజిక్ వచ్చేసి మా పాప చూడండి స్టెప్స్ అయితే వేస్తుంది, తనకు వచ్చిన స్టెప్స్ అయితే వేస్తుంది. మేమైతే భలే నవ్వుకున్నాం అనమాట మా పాపను చూసి. ఇక్కడ వాళ్ళు మాత్రమే కాకుండా వచ్చిన జనాలు కూడా ఫుల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అది తెలియకుండానే ఆ మ్యూజిక్కి ఆటోమేటిక్గా మనలో కూడా వైబ్రేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. తెలియకుండానే మనమే స్టెప్లు వేసేస్తున్నాము, అంత బాగుంది. ఇక్కడ ఒక బాగా నచ్చిన కల్చర్ ఏంటంటే మామూలుగా ఇక్కడ ఏదైనా పార్టీస్ కానివ్వండి, ఇట్లా ఫెస్టివల్స్ కానివ్వండి ఏదైనా జరిగాయి అంటే ఫ్యామిలీస్ అందరూ పిక్నిక్ వచ్చినట్టు ముందే మనకి మెన్షన్ చేస్తారనమాట. మీరు పిక్నిక్ బ్లాంకెట్ అండ్ పిక్నిక్ సెట్స్ అవి తెచ్చుకోండి అనేసి మనకి మెన్షన్ చేస్తారు. అంటే మనం వచ్చేసి ముందే మన బ్లాంకెట్ వేసుకొని మన టెంట్ అయితే వేసుకొని అక్కడ హ్యాపీగా చూసుకుంటూ కూర్చొని అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి రకరకాలవి, అవి ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట. తింటూ చూడొచ్చు వీళ్ళ డ్యాన్స్లు కానివ్వండి, వీళ్ళ ప్రోగ్రామ్స్ కానివ్వండి. మేము వెళ్ళినప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఒకటే జరుగుతూ ఉన్నింది. సో ఇది ఒకటే నేను కవర్ చేశాను. మామూలుగా అయితే చాలా చేశారు. ఈమె చూశారు కదా, తనైతే ఫుల్ డ్యాన్స్ చేస్తానే ఉండిందండి. లాస్ట్ మినిట్ వరకు కూడా ఫుల్ ఎనర్జీతో ఉండింది. ఇక్కడ వచ్చేసి చూసారా మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రౌండ్ అయితే కంప్లీట్గా వేసి వస్తారు. అక్కడ సర్కిల్ లాగా కట్టేస్తున్నారు మనకి ఇక్కడ థ్రెడ్స్. అక్కడ ఒక రౌండ్ అయితే కంప్లీట్గా వేసి వచ్చి మళ్ళీ పొజిషన్కి వచ్చి మళ్ళీ వేస్తారనమాట. అలా వేయడం వల్ల లాభం ఏంటి అంటే నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి కొన్ని రిబ్బన్స్ చూసారా వేస్తున్నారు కదా, కొన్ని రిబ్బన్స్ అయితే అవి పూలమాలలాగా అనుకోండి. మన ఇండియాలో అయితే పూలమాల వేస్తారు కదా, అలాగే ఇక్కడ రిబ్బన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి $5. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఎవరి మెడల్లో అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఏదో సంథింగ్ ఉందన్నమాట. దానికి అమౌంట్ అయితే వాళ్ళకి ఇంత అని ఇస్తున్నారు. ఇది ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కటి $5 పెట్టుకొని వాళ్ళు ఎవరైతే డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళలో ఎవరు బాగా నచ్చారు అని అయితే వాళ్ళకైతే వెళ్ళి వేస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఒక రౌండ్ అయిపోగానే అవన్నీ తీసుకొచ్చేసి ఇట్లా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తున్నారు. అంతేకాదండి ఇక్కడ ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి చాలా ఉన్నాయి. అది అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టేస్తే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.